వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ అయిపోయింది, చట్టంగా మారిపోయింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వొద్దని దాన్ని ఆపమని చెప్పి చాలా పిటిషన్లు పడుతున్నాయి సుప్రీంకోర్టులో. వక్ఫ్ అమెండ్మెంట్ సంబంధించి ఓవైసీ, జమైత్ ఉలామా ఈ హింద్ ఇలా చాలామంది ఈ వక్ఫ్ చట్టం అనేది చాలా వివక్షాపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి చాలా పిటిషన్స్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద పడ్డాయి. దీనికి సంబంధించి ప్రొవిజన్స్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్లోకి తేవద్దని, దీనిలో మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఏదైతే ఆర్టికల్ 25, 26లో ఉందో, పూర్తిగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పి చాలా పిటిషన్స్ పడ్డాయి. దీనిలో ఆర్టికల్ 14, 15, 21, 25, 26, 29, 30 మరియు ఆర్టికల్ 300A క్యాపిటల్ ఏ అంటే రైట్ టు హోల్డ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా వయోలేట్ అవుతున్నాయని చెప్పి, రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఈ వక్ఫ్ యాక్ట్ అనేది వచ్చిందని చెప్పి దాన్ని ఇమీడియట్గా ఆపాలి అని చెప్పి చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టులో పడ్డాయి. సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్ ఈరోజు స్వీకరించి దానిలో హీరింగ్ స్టార్ట్ చేయబోతుంది.